హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు స్వామి కార్స్ మహబూబ్ నగర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి కియా సెల్టోస్ 2021 మోడల్ పెట్రోల్ వేరియంట్ అయితే తీసుకొచ్చాను. మాన్యువల్ గేర్స్, ఆటోమేటిక్ అయితే కాదు వెహికల్. ఇది సేల్ కోసం తీసుకొచ్చాను. ఈ వెహికల్ రివ్యూ మొత్తం చూపిస్తాను. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్. నేను ఉన్నట్టుగా మొత్తం చెప్పేసి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే డైరెక్ట్ మన స్వామి కార్స్ మహబూబ్ నగర్కి వచ్చి ఈ వెహికల్ తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వెహికల్ చూసుకున్నట్టుగా ఉంటే 2021 మోడల్ కియా సెల్టోస్. మీకు ఇంజన్తో సహా మొత్తం చూపిస్తాను. వెహికల్ మీకు నచ్చితే రండి. టోటల్గా ఫుల్ వాషింగ్ గీసింగ్ సర్వీస్ అంతా చేసిన తర్వాత వెహికల్ అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. వెహికల్ రేట్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఒకసారి అయితే వెహికల్ రివ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి 2021 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. మీరు మొత్తం చూసుకోవచ్చు. అప్రాన్స్, పిల్లర్స్, సస్పెన్షన్ కూడా బాగానే ఉన్నాయి. వెహికల్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనబడట్లేదు. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ స్టార్ట్ చేస్తాడు, చూడండి. టోటల్గా మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్. మీరు ఇక్కడ ఇంజన్ ఆయిల్ గేజ్ అనేది ఉంటుంది. మీరు ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన పనే లేదు. ఆయిల్ గిట్లా మొత్తం ఓకే ఉంది. ఒకసారి రేజ్ చేయండి బండి. ఏ బండికైనా సరే మనం ఇట్లా రేజ్ చేసినప్పుడు ఆయిల్ అనేది మన చేతికి చేయండి. రేజ్ చేయండి. రేసివ్ చూస్తున్నారు కదా, మనకు చేతికి అయితే ఆయిల్ తగలలేదు. వెహికల్ అయితే బాగుంది కండిషన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం లోపల ఇంటీరియర్ చూపిస్తాను, చూడండి ఒకసారి. వెహికల్లో ఎటువంటి డ్యామేజ్లు లేవు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి కొంచెం పగిలింది. వాటర్ లీకేజ్ అయితే ఏం లేవు వెహికల్కి. టైర్స్ కండిషన్ వచ్చేసి మనకి ఇది ఒక 70% ఉంటుంది. డోర్లు, అప్రాన్లు మొత్తం కూడా బాగున్నాయి. డోర్ బీడింగ్స్ కూడా బాగున్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. మనకు 4 పవర్ విండోస్ వస్తాయి. ఈ వెహికల్కి వచ్చేసి మిర్రర్ కంట్రోల్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పవర్ స్టీరింగ్, ABS బ్రేక్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు. రీడింగ్ 1,19,240 కిలోమీటర్ తిరిగింది. లోపల అయితే మనకు సిస్టమ్ కూడా ఉంది, స్క్రీన్. ఇది వచ్చేసి మాన్యువల్ గేర్స్, మాన్యువల్ గేర్ బాక్స్ మొత్తం చూసుకోండి. ముందర ఒకటి గ్లాస్ ఒకటే పగిలింది బండికి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కాదు. డోర్ కూడా చూసుకోవచ్చు మొత్తం. సెంటర్ లాక్ కీ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి. ఈ టైర్ కూడా మనకి ఒక 60% నుండి 70% ఉంది. బ్యాక్ సైడ్ స్టెప్ని వచ్చేసి ఒక 50% ఉంది. మనం ఏమైనా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు లోపల. చాలా బాగుంది బండి. ఇది కూడా 70% ఉంటుంది, చూసుకోవచ్చు. మూడు టైర్లు వచ్చేసి 70% ఉన్నాయి. 2 టైర్లు వచ్చేసి 50 నుండి 40% ఉన్నాయి. లోపల ఇంటీరియర్ మొత్తం చూసుకోండి. ఇది కియా కంపెనీలో ఇది మంచి బ్రాండెడ్ అయిన వెహికల్. ఇది సెల్టోస్ అంటే మంచి వెహికల్ బ్రాండే. ఎందుకంటే ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి కొంచెం దానికోసమే పబ్లిక్ అనేది ఆలోచన చేస్తారు. ఇందులో డీజిల్ వేరియంట్ అయితే ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు. మనకి పెట్రోల్ వేరియంట్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. పెట్రోల్ బండే 100%గా బాగుంటుంది డీజిల్ కంటే. ఎందుకంటే రిపేర్స్ వచ్చినా సరే ఏ ప్రాబ్లం కూడా లేకుండా బాగుంటుంది. మీరు మొత్తం చూసుకోండి రివ్యూ అంతా. వెహికల్ డోర్లు మొత్తం క్లోజ్ చేసి కూడా వీడియో పెడతా, చూసుకోండి. తీసేసి మొత్తం టోటల్గా పెయింట్ మొత్తం ఒరిజినలే. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓకేనా?
ఇందులో పవర్ విండోస్ కూడా మంచి కండిషన్లో పనిచేస్తున్నాయి. వెహికల్కి అయితే ఎక్కువ డ్యామేజ్ ఏమి కనబడట్లేదు. ఇది ఒకటే డ్యామేజ్ ఉంది చూడండి, ఇక్కడ ఇది ఒకటి డ్యామేజ్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ గ్లాస్ ఒకటి పలిగింది. ఇక అంతకు నుంచి ఎక్కువ డ్యామేజ్ అయితే లేవు. వెహికల్ మంచి కండిషన్లోనే ఉంది. ఇక మనము ఈ వెహికల్కి చెప్తున్న రేట్ వచ్చేసి కస్టమరు 9,50,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 9,50,000. ఇది ఫిక్స్ అమౌంట్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా సరే తెలంగాణ మొత్తం చెక్ చేసుకోండి, మా దగ్గర అన్ని రీజనబుల్ రేట్లే ఉంటాయి. ఇదే బండి మీరు బయట తీసుకుంటే 10 లక్షలు 11 లక్షలు చెప్పి మినిమం 10 లక్షలకైనా ఖచ్చితంగా ఇస్తాం. ఇది 9,50,000 చెప్తుండు. ఇందులో బార్గెనింగ్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ABS బ్రేకు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, టోటల్గా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మొత్తం. రీడింగ్ కూడా ట్యాంపరింగ్ కాదు. వెహికల్ అయితే మంచి పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది. ఇంకోటి నెక్స్ట్ వీడియో నేను డ్రైవింగ్ చేస్తూ కూడా పెడతా. మీరు మొత్తం నచ్చితేనే రండి, లేకుండా అవసరం లేదు. ఇక మనకు బండ్లు అయితే మైనర్ రిపేర్స్ అయితే ఏం కనబడట్లేదు. మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు షోరూంలో కూడా చెక్ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇక కస్టమర్ ధర 9,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంటుంది. ఇంకా ఎవరికైనా సరే కావాలని అన్నప్పుడు స్క్రీన్ పైన కనిపించే మన నెంబర్కి కాల్ చేయండి. ఇక బండి సేల్ అయితే మీ దగ్గర 20,000, మన బండి అమ్మిన ఓనర్ దగ్గర 20,000 అయితే కమిషన్ తీసుకుంటాం. బండి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవాల్సిందే. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది, ఆంధ్రాకి అయితే అసలు పనిచేయదు. తెలంగాణ వాళ్ళే తీసుకోవాలి తీసుకుంటే, ఓకేనా. ఎవరికైనా కావాలనుకుంటే ఈ వెహికల్ ఇమ్మీడియట్లీ వచ్చి తీసుకోండి. నేను ఈ వెహికల్ రివ్యూ కూడా మొత్తం ఇది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక టోటల్గా అవుట్లుక్ మొత్తం చూడండి. వెహికల్ కస్టమర్ ధర 9,50,000 చెప్తున్నాడు. బార్గెనింగ్ ఉంది. ఇక మనకు 3 టైర్లు వచ్చేసి 70% ఉన్నాయి. 2 టైర్లు వచ్చేసి 40 నుండి 50% వరకు ఉన్నాయి. వెహికల్ మొత్తం మీరు చూసుకోండి, కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. వెహికల్కి అయితే ఎటువంటి డ్యామేజ్లు ఏం కాలేదు, యాక్సిడెంట్ కూడా కాలేదు, నాన్ యాక్సిడెంటు. బండి బాగుంది. లోపల స్క్రీన్ కూడా ఉంది, లోపల చూసుకోవచ్చు మీరు. పవర్ విండోస్, AC, సెంటర్ లాకింగ్ మొత్తం ఉంది. ఇమ్మీడియట్లీ కోసం కొంచెం ఎమర్జెన్సీ కోసం ఓనర్ అయితే అమ్మేస్తున్నాడు బండి, అంతే, అంతకుమించి ఏం లేదు, ఓకేనా. ఇక ఎవరి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటావో తెలియదు, ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకనే ఇక ఆయన అమ్మేస్తున్నాడు. సరే, కావాల్సిన వాళ్ళు అయితే రావచ్చు, డైరెక్ట్గా మీరు మాట్లాడుకొని తీసుకెళ్ళండి, ఓకేనా. రైట్.